ఈరోజు చికెన్ తీసుకొచ్చుకున్నాము అన్నయ్య వాళ్ళ ఇంట్లో. చికెన్ కర్రీ చేసుకుందాము అనేసి మా వదిన అంది. మా వదిన ప్రెగ్నెంట్ ఉంది. మాకు కూడా తినాలనిపించింది. అలానే తెప్పించుకొని చికెన్ మొత్తం క్లీన్ చేసుకొని 2-3 టైమ్స్ చికెన్ కర్రీ వేసుకొని మసాలా దినుసులన్నీ రెడీ పెట్టుకొని ముందు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటిగా రెడీగా పెట్టుకొని ఒక 3-4 ఆకు బగారా ఆకు తీసుకున్న తర్వాత లవంగ, ఇలాచి, సాజీరా, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ అన్నీ కొన్ని కొన్ని తీసుకొని పోపులో వేసుకున్నాము. తర్వాత ఆనియన్స్ అన్నీ కట్ చేసి పచ్చిమిర్చి అవన్నీ వేగేలోపు చికెన్ని మంచి కారం, అల్లం, ఉప్పు, పసుపు వేసి మంచి మ్యారినేట్ చేసి కాసేపు అలా పక్క పెట్టేసుకుంటే ఆలోపు అవి వేగుతాయి అనేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక ఈ చికెన్ని మొత్తం అందులో వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం మ్యారినేట్ చేసాక ఆ చికెన్ అంతా అందులో వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ఆయిల్ అంతా దానికి పట్టేలా మంచిగా మిక్స్ చేయాలి. అంతే. కొంచెం సూప్ కావాలంటే